ప్రతిరోజు నిద్ర లెగవగానే ఆయన గొంతు వింటాం. అలాగే పడుకోబోయే ముందు కూడా ఆయన పాటలు వినకుండా నిద్రపోని వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఎందుకంటే పాట అనగానే మనకి గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన పేరే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అనే సంగతి అందరికీ తెలుసు. కాకపోతే ఆయన పోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మనందరిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 15, 2025 చాలా గొప్ప రోజు. చాలా విశిష్టమైన రోజు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆలోచించి కళాకారులని మనం సత్కరించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన కాంస్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఈరోజు నెలకొల్పారు. నిజంగా అద్భుతం. గవర్నమెంట్‌కి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరినైనా సరే నిజంగా అభినందించాల్సిందే. మనం అటువైపు పోయినప్పుడల్లా కూడా ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కళాక్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా కూడా అలాంటి మహనీయులను చూసుకుంటా మనం నెక్స్ట్ తరాల వాళ్ళకి ఆళ్ళ గొప్పతనాన్ని మనం వివరించాలి. ఘంటసాల వెంకటేశ్వర గారు ఎంత ప్రఖ్యాత గాయకుడో మనందరికీ తెలుసు. ఆయన ఘంటసాలగా అందరికీ తెలుసు. ఆయన పక్కనే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎస్‌పీబీవి గారిది. ఆయన కాంస్య విగ్రహం గురించి ఎంత పెద్ద రభస జరిగింది, ఎంత పెద్ద గొడవ జరిగింది. ఆయన తెలంగాణవాది కాదని, లేకపోతే జయ జయ హే పాట పాడనన్నారని. నిజంగా కూడా ఇది అందరికీ ఎవరికీ తెలీదు. కానీ ఒక విగ్రహావిష్కరణ జరిగితే మామూలుగా అయితే కనుక మనకు ఫిల్మ్ నగర్లో కూడా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరి విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటికీ కూడా ఆ విగ్రహాలు పెట్టారు. ఆ రోజు పండగ చేసుకున్నారు. ఆ రోజు ఆ విగ్రహాలందరినీ పూజించారు. ఆ రోజు పేపర్‌లో వచ్చింది, అందరితో వెళ్ళిపోయింది. కానీ ఎస్‌పీబీ గారి విగ్రహం గురించి మాత్రం చాలా పెద్ద రభస జరిగింది. కానీ ఎందుకు దీనికి సంబంధించి చెప్తున్నానంటే, ఆయన ఎక్కడున్నా సరే ఓ పెద్ద అద్భుతం జరగాల్సిందే. అందుకే ఎస్‌పీబీ గారికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా ప్రపంచం అందరూ కూడా ఆలకించే విధంగా ఎవరో ఒక వ్యక్తి, ఎవరో ఒక పార్టీ వాళ్ళు, ఎవరో ఒక సంబంధించిన ప్రాంతీయ నాయకులు కావాలని లేవనెత్తి ఆయన గురించి గొడవ చేశారు. వారందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎక్కడ నెగటివిటీ ఉంటుందో అక్కడ ఎక్కువ పాజిటివిటీ మాట్లాడుకుంటారు. అప్పటిదాకా పాజిటివ్ ఒక్కటే ఉంటే కనుక అక్కడేదో దేవాలయం అనుకుని దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. అదే కనుక అక్కడ కొంచెం నెగెటివ్‌గా కనపడితే ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి మాట్లాడతారు. ఈరోజు అదే జరిగింది. అనేక మంది విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికీ లేనంత గొప్పగా ఈరోజు ఈయన కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరిగింది. నిజంగా దీనికి కారకుడైన వాళ్ళందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 1946 జూన్ 4వ తేదీన పుట్టిన బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ తెలుసు. మన కళ్ళ ముందే కరోనా లాంటి మహమ్మారి పిలిస్తే వెళ్ళిపోయాడాయన. అలాంటి మహమ్మారి ముందు ఓడిపోయాడాయన. సెప్టెంబర్ 25, 2020వ సంవత్సరం ఆయన గతించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజుకి కూడా చాలామంది కళాకారులకి, చాలామంది సంగీతానికి సంబంధించిన అనేక మందికి ఆయన ఆద్యుడు. ఎంతమందికంటే అసలు చెప్పలేము. అంతమందిని తీసుకొచ్చి ఆయన మాటల ద్వారా, ఆయన పాటల ద్వారా ఎంత అలరించాడు. పాటల సంగతి దాదాపుగా మనం మాట్లాడుకుంటే దాదాపు 16 భాషల్లో 40,000 పైగా పాటలు పాడారంటే రోజుకి ఎన్ని పాటలు పాడుంటారు, ఎన్ని రకాలుగా ఆయన చేసుంటారు వర్క్. ఎంత వర్క్ చేసుండి ఈ పాటల పూదోటని ఎంత గొప్పగా ఆయన ప్రపంచానికి మొత్తానికి పరిచయం చేశారు. బాలు గారు అనగానే మనకి తెలియకుండానే నోట్లో నుంచి అనేక పాటలు వస్తూ ఉంటాయి. బాలు గారు అసలు మల్టీ టాలెంటెడ్ అంటే ఇంకా ఆయన పేరే చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన డబ్బింగ్ చెప్తాడు, ఆయన పాటలు పాడతాడు, ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఆయన సంగీత దర్శకుడిగా ఉన్నాడు. ఇలా ఒకటేంటి పలు రకాలుగా ఆయన ఎప్పుడు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించి ఉంటాడు. మాకు తెలిసి వ్యక్తిగతంగా మేము బాలు గారితో పరిచయం ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసినప్పుడు ఆయన ఏదో ఒకటి రాస్తూనే, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. నిత్య విద్యార్థి బాలు గారు. అలాంటి ఒక బాలు గారికి సంబంధించి ఈరోజు జరిగిన ఒక కార్యక్రమం ఏదైతే ఉన్నిందో అటువైపు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిజంగా మనస్ఫూర్తిగా ఒకసారి ఒక దండం పెట్టుకొని బాలు గారిని మనస్ఫూర్తిగా, అబ్బా బాలుగారు మీరు ఎక్కడున్నా సరే ఈ లోకం అంతా కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీ పాటలు వింటూ పెరిగాము, మీ పాటలు వింటూ చూస్తూ పెరిగాము అని చెప్పేవాళ్ళు తప్ప వేరేగా మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, దేశం మొత్తం కూడా పద్మభూషణ్‌తోని ఆయన్ని సత్కరించింది, ఆయన్ని గౌరవించింది. అలాంటి గొప్పవాడిని సత్కరించుకోవడానికి ఈరోజు మనందరికీ కూడా అవకాశం కుదిరింది. ముఖ్యంగా
ఆయన గురించి చెప్పాలంటే 90s వరకు కూడా ఎక్కడ చూసినా ఒక సినిమాలో 6 పాటలుంటే ఆయనే పాడేవారు. అలాగే ఒక్కొక్క పాటకు సంబంధించిన విశిష్టమైన సంగీత దర్శకులు ఇళయరాజా, మణిశర్మ, ఇంకా అసలకి మనకు ఒక పేరు కాదు, కేవి మహాదేవన్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు అందరి దగ్గర కూడా పాడిన ఒక గాయకుడు. చిన్న పిల్లోడిలాగా నాకు పాటెవరా అండి అని అడిగేవాడు. ఎంత ముద్దొచ్చేదో. అలాగే నటుడుగా ఆయన 1971లోనే అడుగుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు ఏదో ఒక రకంగా నటిస్తూనే ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఏం చెప్తే ఏం ఏం చెప్పినా సరే సరిపోదు. దేనికంటే కొన్ని రోజుల పాటు చెప్పుకోవచ్చు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే. ఆయనతో పాటు ఆయన గురించి జర్నీ ఉన్నోళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా. ఆయన హీరోగా నటించిన 'దేవస్థానం' అనే ఒక సినిమాకి సంబంధించి జనార్దన్ మహర్షి గారు దర్శకత్వం వహించారు. అదే సినిమాలో కె. విశ్వనాథ్ గారితో పాటు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అమ్మని గారికి సరసన నటించారు. ఆ తర్వాత 'మిథునం' లాంటి ఒక గొప్ప సినిమా తనికెళ్ళ భరణి గారు దర్శకత్వం వహిస్తే లక్ష్మి గారి సరసన ఆయన నటించారు. ఎంత గొప్పగా నటించారో, 2 క్యారెక్టర్లని అంత 2 గంటల పాటు కూర్చొని నవ్వించి, ఆటలాడించి, ఓలలాడించి, ఏడిపించి ఇప్పటికీ మనందరి హృదయాల్లో నిలిచినారు. అంటే నటుడుగా కూడా ఆయనకి ఎంత ఉన్నత స్థానం ఉండిందంటే ఇలాంటి సినిమాలు చేసుకుంటూ అత్యద్భుతంగా, రమణీయంగా తన ఖ్యాతిని నిమజ్జనం చేసుకొని తెలుగు వారికే కాదు ప్రపంచంలోని సంగీతం తెలిసిన వారందరికీ దగ్గరయ్యారు బాలుగారు. అందుకనే అతని హిందీ పాటల గురించి కానీ, తెలుగు పాటల గురించి కానీ, తమిళ పాటల గురించి, కన్నడ పాటల గురించి, మలయాళం పాటల గురించి ఇలా ఏ భాషలో తీసుకున్నా అత్యద్భుతమైన హిట్లు బాలుగారి సొంతం. అందుకే ఆయన ఈ యొక్క విగ్రహావిష్కరణను పురస్కరించుకొని ఇవన్నీ కూడా మీకు తెలియాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అనేక రకాలైన టీవీ అయ్యుండొచ్చు, అలాగే సినిమాలు అయ్యుండొచ్చు, నటిస్తూనే ఉన్నారు, అలాగే పాడుతూనే ఉన్నారు. ఈ కోదండపాణి గారు అనే ఒక వ్యక్తి ఆయనకి ఆశ్రయం ఇచ్చారని చెప్పి ఒకే ఒక కృతజ్ఞతతో ఆయన స్టూడియోకి కోదండపాణి స్టూడియోస్ అని పేరు పెట్టుకున్నాడు. అలాగా ఇట్లాగా ఇతని గురించి చెప్పుకుంటూ పోతే, అతని సంస్కారం గురించి చెప్పుకుంటూ పోతే మనకి మాటలు సరిపోవు. ముఖ్యంగా ఒక పాటకి ఏం కావాలి? ఒక చరణం కావాలి, ఒక పల్లవి కావాలి. అందుకే తన కుమారుడికి చరణ్ అని, కూతురికి పల్లవి అని పేరు పెట్టుకొని పాట మీద తనకున్న మమకారాన్ని అలాగా విశ్వాంతరం చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన తదుపరి చరణ్ గారు కూడా కంటిన్యూగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ స్వరాభిషేకం, పాడుతా తీగ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా 90s నుంచి కూడా తయారైన పిల్లలు సంగీతంలోకి వచ్చిన వాళ్ళు కానీ, పాడుతా తీగ లాంటి వాటి ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు మనకు బాగా అత్యద్భుతంగా పాడుతున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. రామాచారి గారు లాంటి సంగీత శిష్య బృందం నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది అయితే వాళ్ళందరినీ సానబట్టి పలానా బాలుగారు లాంటి ఒక దేవుడున్నాడు, అతని ద్వారా ఇలాగా అద్భుతాలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ప్రోత్సహించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల కాంపిటీషన్స్ పెట్టి అందులో నుంచి మట్టిలో ఉన్న మాణిక్యాలని వెలికి తీసి ఈ రోజున ఎంతోమంది జీవితాలని బాగుపడేటట్టుగా చేసిన గొప్ప వ్యక్తి బాలుగారు. ఆయన పుస్తకాలు రాసినప్పటికీ, ఆయన మాటలు రాసినప్పటికీ కూడా ఎంత బాగా ఉంటాయో మీరు గమనిస్తే, పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్క కళాకారుడిని పిలిచి ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ళ యొక్క గురువులు, వాళ్ళకి సంబంధించిన అన్ని విశేషాలని అత్యద్భుతంగా చెప్పేవారు. ఇలాగా ఒక ఒక నిధి, ఒక గొప్ప నిధిని మనందరం కోల్పోయాం. కానీ కోల్పోయినప్పటికీ కూడా పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదు అనే సంగతి అందరికీ తెలిసినప్పటికీ కూడా కొంతమంది మాత్రం కారణ జన్ములుగా పుడతారు. అలాంటి ఒక కారణ జన్ముడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన కాంస్య విగ్రహం మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా, ఆయనకి తెలుగంటే విపరీతమైన మమకారం, ఆయన చేతుల మీదుగా జరగటం, సుమా కనకాల, ప్రదీప్ గారు ఇద్దరు కూడా వ్యాఖ్యతలుగా వ్యవహరించి ఆ ప్రోగ్రాంకి సంబంధించి చాలా నడుం కట్టి ఎంతో ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి దీన్ని ఇక్కడ చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి ఒక ప్లాన్, ఒక పథక ప్రకారం చేసిన శుభలేఖ సుధాకర్ గారు, ఎస్పి శైలజ, చరణ్, అలాగే సావిత్రి గారు, పల్లవి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, ఇకపోతే మ్యూజిక్కి సంబంధించిన అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి చాలా గొప్పగా, అంటే ఎంత రమణీయంగా జరిగిందంటే ఆ ప్రోగ్రాము అంత రమణీయంగా జరిగింది. కన్నుల పండుగ అంటారు కదా, బాలుగారు లేరు అనే లోటు అసలు ఎప్పుడూ ఉండదు. కారణం ఏంటంటే ఒక మాట రూపంలో ఆయన ఎప్పుడు వినపడతా ఉంటారు, ఒక పాట రూపంలో ఎప్పుడు వినపడతానే ఉంటారు. ప్రపంచం అంతా కూడా
ఆయన పాటలని అలా వింటూ 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 ఊయలోగుతూనే ఉంటుంది. అందుకే సినిమా ఉన్నంతకాలం, సంగీతం ఉన్నంతకాలం, సరిగమప ఉన్నంతకాలం కూడా బాలు గారు శాశ్వతం. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి డౌటు అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కూడా, ఇంత రాద్ధాంతం జరిగినప్పటికీ కూడా చేయాలనుకున్న పనిని, కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని నేనున్నాను పదండి అంటూ చేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే జూపల్లి కృష్ణారావు గారికి, వీరందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అనేక గొప్ప విషయాల్ని, మంచి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.